కొడంగల్లో అనేకమైనటువంటి మార్పులు. కొడంగల్లో లగచెర్ల ఇష్యూ తర్వాత పాపం కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని సమర్థించుకోలేక, వ్యతిరేకించుకోలేక, దాన్ని వదిలిపెట్టలేక, ఉండలేక కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతుంది. అక్కడ ఫార్మా కంపెనీలు వస్తాయని ఫార్మా కంపెనీల కోసం నోటిఫికేషన్ జారీ చేసి అది ఫార్మా కంపెనీ కాదు, ఇప్పుడు అది పారిశ్రామిక కారిడార్ అంటున్నారు. పారిశ్రామిక కారిడార్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇవన్నిటినీ కాదని ప్రజలు భూములు ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే ఏం చేయాలి, పారిశ్రామిక కారిడార్ వస్తుందా, ఒకవేళ భూములు సేకరించకపోతే అయ్యో కొడంగల్లోనే భూములు సేకరించలేకపోయాడు, వెనకబడ్డాడు, తన ప్రభావం లేదు, భయం లేదు, భక్తి లేదు, రేవంత్ రెడ్డి అంటే ఎవరు వింటలేరు, సొంత నియోజకవర్గంలో పేరు వస్తుంది. బలవంతంగా తీసుకుంటే అదే సేమ్ గజ్వేల్లో, మల్లన్న సాగర్లో ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడిందో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క తిరుగుబాటు, ఏడ్పులు, పెడబొబ్బలు, వాళ్ళు ఏడ్చేటువంటి ఆవేదన, ఆక్రందన రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.